హలో ఎవ్రీవన్. ఈరోజు మనం సమైక్య ప్రభుత్వం అంటే సమైక్య రాజ్యాంగం యొక్క ఫీచర్స్ చూద్దాం. సమైక్య రాజ్యాంగం. సో 7 పాయింట్స్ ఉంటాయి. వాటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఐ మేడ్ ఎ ట్రిక్. బర్డ్స్, దోశ, వడ అని గుర్తుపెట్టుకోండి. బర్డ్స్, బీ ఫర్ బై క్యామరలిజం. బై క్యామరలిజం అంటే 2 సభలు ఉంటాయి. పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ అండ్ రాష్ట్ర అసెంబ్లీలో విధానసభ, విధాన పరిషత్ 2 సభలు ఉంటాయి. 2 సభలు 2 ప్రభుత్వాలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 2 ప్రభుత్వాలు అంటే డ్యుయల్ పాలిటీ అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. సో ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రిమైనింగ్ వచ్చేసి ఐ ఫర్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ. ఆర్ ఫర్ రిజిడ్ కాన్స్టిట్యూషన్. రిజిడ్ అంటే ఏంటి? దృఢ రాజ్యాంగం. సవరించడానికి ఈజీగా ఉండనిది రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే లిఖితపూర్వక రాజ్యం కలిగి ఉంటుంది సమైక్య రాజ్యాంగంలో. సో వాట్ ఎవర్ మీరు ఏదైనా రాస్తే అది చెరిగిపోదు, అంత ఈజీగా చెరపలేము. సో లిఖితపూర్వకమైన రాజ్యాంగం చాలా దృఢంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి? డివిజన్ ఆఫ్ పవర్స్, అధికారాల విభజన. సో 2 సభలు 2 ప్రభుత్వాలు అని చెప్పాను కదా. 2 ప్రభుత్వాలలో అధికారాల విభజన, కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. సో ఈ 7 పాయింట్స్ని ఈజీగా గుర్తుపెట్టుకుంటే యూ కెన్ ఎలిమినేట్ అంటే మీకు వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ యూనిటరీ గవర్నమెంట్ అంటే మీరు వీటిని ఈజీగా గుర్తుపెట్టుకుని రిమైనింగ్ వాటిని ఎలిమినేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.